మోదీ సర్కార్ వికసిత భారత్ పేరుతో ప్రజల సొమ్ము దోచుకుంటోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రజల ఆదాయం పెంచడంలో ఘోరంగా విఫలమైందన్నారు. అసోంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. బెంగాల్లో ఓటర్ లిస్టులో ఈసీ అవకతవకలకు పాల్పడుతోందన్నారు సీఎం మమత. హిందీ కారణంగా నార్త్ ఇండియాలో అనేక భాషలు ఉనికి కోల్పోయాయన్నారు సీఎం స్టాలిన్. వికసిత్ భారత్ పేరుతో ప్రధాని మోదీ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నాడన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎన్డీఏ సర్కార్ ప్రజల ఆదాయం పెంచడంలో ఘోరంగా విఫలమైందన్నారు. కేంద్రం విధానాలు కొంతమంది సంపన్నుల ఖజానా నింపేలా ఉన్నాయన్నారు. 10 ఏళ్లలో కేవలం 10% మంది వ్యాపారులు మాత్రమే బాగుపడ్డారన్నారు. మిగిలిన 90% మంది నిత్యావసరాలు కొనలేని స్థితిలో ఉన్నారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఖర్గే. అసోంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఢిల్లీలోని ఏఐసీసీ భవనంలో అసోం కీలక నేతలతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. రాబోయే అసోం అసెంబ్లీ ఎన్నికలు పార్టీ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. देखिए, हर प्रदेश जो अगले साल विधानसभा चुनाव में जा रहा है उनके नेतृत्व के साथ आदरणीय खरगे जी, आदरणीय राहुल जी विस्तार से बातचीत कर रहे हैं. हम सबकी बात सुनी, किस प्रकार से हमें आगे बढ़ना है उसके लिए हमें निर्देश दिया है. और यही है कि लोकतंत्र को अगर वास्तविक में बचाना है तो असम में भाजपा की भ्रष्ट सरकार को हमको उखाड़ के फेंकना होगा. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే మతంపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మిగతా వారితో పోల్చితే సోనియమ్మనే అసలైన హిందువన్నారు. మల్లికార్జున్ అంటే శివుడు అని అన్నారు డీకే. I have seen Sonia Gandhi conducting our Ugadi festival. I once went there to meet her 25 years back. I never knew that Kashmir and Karnataka, same day they celebrate Ugadi festival. She is more an Hindu, adopted Indian than all of us. హర్యానాలో పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నేతలపై కొరడా జులిపించింది కాంగ్రెస్. 5 నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది. 6 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చర్యలు చేపట్టింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా సహించేది లేదన్నారు హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ బన్. పశ్చిమ బెంగాల్ ఓటర్ లిస్టుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. ఎలక్షన్ కమిషన్ సాయంతో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నకిలీ ఓటర్లను బీజేపీ చేర్చుతోందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే ఈసీ కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతామన్నారు సీఎం మమత. ఢిల్లీలోని బీజేపీ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు ఆప్ నేత, మాజీ సీఎం అతిషి. అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. పార్లమెంట్లో సస్పెండ్ అయిన ఎంపీలు గాంధీ విగ్రహం దగ్గర నిరసనలు తెలుపుతారన్నారు. అలాంటిది తమను అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దని చెప్పడం అప్రజాస్వామికమన్నారు అతిషి. आम आदमी पार्टी के विधायकों को सदन से निष्कासित कर सकते हैं, विधानसभा के गेट के बाहर कर सकते हैं, लेकिन जय भीम का नारा, बाबा साहब अंबेडकर की जय जयकार इस शहर के, इस देश के चप्पे चप्पे में गूंजेगी. भारतीय जनता पार्टी ये नहीं रोक सकती. డీలిమిటేషన్ పై కేంద్రం అబద్దాలు చెబుతోందన్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షానే సౌత్ స్టేట్స్ సీట్లు తగ్గాయని చెప్పారన్నారు. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరిగితే తమిళనాడు ఎంపీ సీట్లు కూడా పెరగాలన్నారు ఉదయనిధి. Amit Shah, he also spoke that it will definitely affect the South Indian states. But now they are, since our leader, Tamil Nadu Chief Minister, has raised up the issue, they are changing the stand. We want them to confirm it. We are not against any specific language. We are against the imposition of a certain language in Tamil Nadu. నార్త్ ఇండియాలో హిందీ కారణంగా పలు భాషలు కనుమరుగయ్యాయన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. గత 100 ఏళ్లలో 25 ఉత్తర భారతీయ భాషలు ఉనికి కోల్పోయాయన్నారు. అనేక భాషలు మనుగడ కోసం పోరాడుతున్నాయని అన్నారు. యూపీ, బీహార్ హిందీ రాష్ట్రాలు కావని, హిందీ కారణంగానే వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయన్నారు. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రానివ్వమన్నారు సీఎం స్టాలిన్.